మనం అమ్మవారి యొక్క ఉపాసన చేసేటప్పుడు మనకు కూడా ఉత్తైనటువంటి జుత్తు వస్తుంది అన్నాడు. పూర్వజన వాసన బట్టి గంధం వరకు అమ్మవారు, అటువంటి అమ్మవారిని ఒకసారి స్మరిద్దాం. ఎప్పుడైతే స్మరిస్తూ ఉంటామో వాసన సుగంధం చుట్టుపక్కల వస్తూ ఉంటుంది. సుగంధం అనేటువంటి దేనివల్ల వస్తుంది? ఫిజికల్ ప్లేన్లో ఉండేటటువంటి ఎయిర్ యొక్క వైబ్రేషన్ వల్ల వస్తుంది మనకి. రీసెర్చ్ ఇంకా స్మెల్ మీద రీసెర్చ్ ఇంకా జరుగుతూనే ఉంది సైన్స్లో. కరెక్ట్గా ఎంతవరకు కనిపెట్టలేకపోయారు. చిన్న వైబ్రేషన్ తేడాలో వాసన తేడా వచ్చేస్తుంది. హ్యాపీ వైబ్రేషన్ ఏ చుట్టుపక్కల ఉంటుందో ఆ చుట్టుపక్కల ఆటోమేటిక్గా ఒక సుగంధం వస్తుంది, ఉద్భుతం అవుతుంది. అక్కడి నుంచే మీరు ఏమి వేసుకోక్కర్లేదు, స్ప్రే వేసుకోక్కర్లేదు, అగరొత్తులు వేసుకోకూడదు, అలా వేస్తూ ఉంటుంది. కురువింద మణిశ్రేణి కణకోటీరమణిత. దీని మీద కిరీటం పెట్టుకుంటాం. అమ్మవారు కిరీటం పెట్టుకుంటాం. కిరీటము లేనటువంటి దేవతా ఉపాసన ఎక్కడ ఉండదు అసలు. కిరీటమునకు అనేకమైన అర్థములు ఉన్నాయి. మామూలుగా ఉపాసన చేసేటప్పుడు కిరీటి, కేయూర, హార, మకర కుండలాలంకృత, శంఖచక్ర గదా పద్మ శివి విష్ణువుని ధ్యానం చేసేటప్పుడు ముఖ్యముగా కిరీటం అన్నది చేస్తారు. తను కూడా కిరీటము ధరించి ఉన్నట్టుగా ఉపాసన చేస్తారు. మనం న్యాసం అనేటువంటి విద్య తెలుసుకునేటప్పుడు సాధకుడు కూడా కిరీటం ఉండేట. కిరీటం ఫిజికల్ ప్లేన్లో కాదు, హైయర్ ప్లేన్లో ఉంటుంది. ఎలా అంటుంటే కురువింద మణిశ్రేణి, కురువిందములు అనేటటువంటి మణులతో చేయబడినటువంటి కణకోటీరమండిత. కురువిందం అంటే పద్మరాగములు, కురువిందములు అనేటటువంటి రొక్కములైనటువంటి మణులు ఎర్రగా ఉంటాయి. ఈ మణులు కొన్ని స్ఫటికం నుంచి భూమి నుంచి పుడతాయి, కొన్ని కురువిందములు అనేటటువంటి లతల ద్వారా పుడతాయి. దాసాని పువ్వులు అంటారు. అంటే ఇప్పుడు ఏ చెట్ల పేర్లు చెప్పినా సరే ఎవరికి తెలియదు కాబట్టి ఎర్రగా ఉంటాయి. మన ఆశ్రమంలో ఎలాగైనా సరే కదంబం వెయ్యాలి. అందరూ ప్రయత్నం చేసే కదంబ వృక్షాలు వెదురు, కదంబం ఎర్రగా ఉంటాయి పువ్వులు. దాసాని పువ్వులు, దాసాని చెట్టు ఒకటి ఎర్రగా ఉంటాయి దాని పువ్వులు అన్నమాట. కిరీటం అనేటటువంటిది సమస్తమైనటువంటి జగత్తు తన యందు ధరించడం అనేటటువంటి దాన్ని కిరీటంగా చెప్తారు. అభయం ఇచ్చేటటువంటి లక్షణమును కూడా కిరీటం అనేటువంటి పేరుతో పిలుస్తారు. మానవుల్లో కిరీటి అనేటువంటి పేరు ఉండేటువంటి ఒక్క అర్జునుడికి ఇంకెవరికి ఉండదు. భగవంతులందరికీ కిరీటము లేనటువంటి భగవంతుని యొక్క రూపమును ధ్యానం చేయవద్దని చెప్తారు. కురువింద మణిశ్రేణి, ఈ ఎర్రనైనటువంటి వాటి గురించి మనకి అడి చీర ఎర్రగా ఉంది, అరుణంగా ఉంది. తర్వాత కిరీటమునందు కూడా ఎర్రటి మణులు పొదగబడి ఉంటాయి. ఇటువంటిదే ఒక శ్లోకం మనకి శ్రీ సూక్తమునందు ఉంటుంది. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆర్ద్రాం యక్కరిణీం ఇష్టం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం. ఆర్ద్రాం అంటే ఏంటి? ఆర్ద్రమైనటువంటి దృష్టి కలిగినటువంటిది. ఆర్ద్ర అనేటటువంటి నక్షత్రము ద్వారా వెలువడేటటువంటిదని. ఆర్ద్ర అనేటటువంటి నక్షత్రం యొక్క కాంతి వల్ల భూమి యందు పుట్టేటటువంటి లతలు ఏవైతే ఉంటాయో వాటిని కురువిందములు అనేటువంటి పేరుతో పిలుస్తారు. పగడములు, పగడములు ఇప్పుడు ఎర్రగా ఉంటాయి, కాషాయం ఎరుపు రంగులు ఉంటాయి. పగడములు దేని ద్వారా పుడతాయి? పగడము చెట్లు ఉంటాయి, సముద్రం ఉంటాయి, లతలు అంటారు వాటి. పగడపు
మిగతావన్నీ భూమిలో పుడతాయి తప్ప ఇవి ఒక్కటి చెట్టుకు పుడతాయి. ముత్యములు ఆల్చెప్పల్లో పుడతాయి. వజ్రము, నీలము, పుష్యరాగం ఇవన్నీ కూడా రాళ్ల మధ్యలో ఉంటాయి. అంచేత అమ్మవారిని, భూదేవిని రత్నగర్భ అనే పేరుతో పిలుస్తారు. తన గర్భమునందు రత్నములు ధరించి ఉంటుంది కాబట్టి. ఈ పగడాలు మాత్రం కొరలు సముద్రంలో కొన్ని చెట్లుగా ఉంటాయి, మొక్కలు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు వచ్చేటప్పుడు ఆ సూర్యుని యొక్క కాంతి వల్ల ఈ పగడములు పుడతాయనేటటువంటిది జ్యోతిషశాస్త్రం చెప్తుంది. ఒకటి పుట్టడానికి ఒక్కొక్క రే ఉండాలన్నాడు. సూర్యుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి రేలో ఒక్కొక్క నక్షత్రములందు సూర్యుడు గోచారం చేస్తుండేప్పుడు దాన్ని ఏమంటారు? కార్తీ అనేటువంటి పెద్ద పిలుస్తారు. 13 రోజులు సుమారుగా రోజు ఒక్కొక్క నక్షత్రములందు సూర్యుడు వెళ్తుండగా కార్తీ వస్తుంది. ఒక్కొక్క కార్తీలో సూర్యుడు వెళ్తుండగా ఆయన యొక్క కిరణముల ద్వారా భూమి యందు ఒక్కొక్క రకమైనటువంటి పుడుతూ ఉంటాయి. 27 కార్తులు ఉంటాయి. 12 రాసులలో సూర్యుడు తిరుగుతుండగా ఒక రకమైనటువంటి జంతువులు పుడతారు. అని చేత దాన్ని జోడియాక్ అనే పేరుతో పిలుస్తారు. మనమంతా అలా 12 రాసుల్లో ఆయన వెళ్తుండేటప్పుడు పుడతాం. నక్షత్రముల ద్వారా ఆయన వెళ్తుండేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన జాతువులు అనేటువంటి వృక్షములు ఇవన్నీ పుడతాయి. అందులో ఆరుద్ర అనేటటువంటి నక్షత్రం పరమ పవిత్రమైనది. ఆరుద్ర ఎక్కడ ఉంటుందండి? అశ్విని భరణి గుర్తుగా ఏ రాశిలో ఉంటుంది? మిథున రాశిలో ఉంటుంది. ఒక్కడే అస్ట్రాలజీ వచ్చింది, ఎంతమందికి నేర్పాను. మిథున రాశి నుంచి సూర్యుడికి వెళ్తుండేటటువంటి మిథునాన్ని ఏమని పిలుస్తారు? ద బిగ్ ధనస్సుని ది టైల్ అనే పేరుతో పిలుస్తారు. మిథునం అనేటటువంటిది ముక్కుగా, ధనుస్సు అనేటటువంటిది తోకగా ఉండేటటువంటి ఒక పక్షిని కానీ మీరు ఊహించి, మిగతా ఈ 5 రాసులు 5 రాసులు 2 పక్కల 2 రెక్కలుగా ఉండేటువంటి గరుత్మంతుని కానీ మీరు ఊహించగలిగితే ఈ సృష్టి అంతా గరుత్మంతుగా కిందకి దిగి శ్వాసగా దిగి వస్తుంది అనేటటువంటిది జ్యోతిషశాస్త్ర సంప్రదాయం. స్పిరిచువల్ అస్ట్రాలజీ వేరు. మామూలుగా ఎప్పుడవుతుంది పెళ్ళి అవుతుంది, ఎప్పుడు పిల్లలు పుడతారు, ఆ అస్ట్రాలజీ వేరు. అది తుక్కు అస్ట్రాలజీ. అది తప్పు కాదు, అది దాని పర్పస్ దానికి ఉన్నది. అందులో బిగ్ అంటారు దాన్ని. అమ్మవారు ఆర్ద్ర నక్షత్రమునందు ఉపాసన చేయటానికి ఆ 13 రోజులు కొందరు ప్రత్యేకమైన ఉపాసన ఉంటుంది. నిచ్చిలికి ఉపాసన ఉంటుంది, కార్తీకలు ఎందు ఉపాసన ఉంటుంది, రాసులు ఎందు ఉపాసన ఉంటుంది. జ్యోతిషశాస్త్రమునకు వీటికి సంబంధం ఉంటుంది. తర్వాత నిచ్చిలు అంటే చెప్తానండి. అలా ప్రతిదానికి ఒక ఉపాసన ఉంటుంది. ఇందులో మిథున రాశి యందు ఉండేటటువంటి సూర్యుడు ఏం చేస్తాడు? ఎర్రని కాంతితో, అదే కర్కాటకంలో ఉండేటప్పుడు గ్రీన్ దాంతో చేస్తాడు ఆయన. కిరణంతో ఒకసారి చేస్తాడు ఆయన. సో ఎర్రగా ఉండేటటువంటిది అరుణం అనేటటువంటి వర్ణముతో ఉండేటటువంటి కాంతులు ఎక్కువగా కూడా సూర్యుడు ఆర్ద్ర నక్షత్రం ఉండేటప్పుడు ఆ రకమైనటువంటి కురువింద మణులు పుడతాయి. అటువంటి మణులు కానీ స్త్రీ కానీ ధరిస్తే ఆ జన్మ యందు గైనిక్ ప్రాబ్లం రాదు. మగాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కదా, అదే ఏం లేవు కాబట్టి చక్కనైన భార్య దొరుకుతుంది, ఆయుష్ పెరుగుతుంది, యాక్సిడెంట్లు కావు. అంచేతే మా చిన్నప్పుడు పెద్ద మనిషి అవగానే పగడాలతో దండ వేశారు.